ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మన వీడియోలో చెప్పుకుందాం. మోక్షం ప్రసాదించే గజేంద్ర మోక్షం ఒక్కసారి వింటే చాలు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారో పాపాలు హరించబడతాయి, ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది, గ్రహదోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. గజరాజు ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతడు అష్టాక్షరి మంత్రోపదేశం పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్ర ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తుండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్రజపం చేస్తూ మహర్షి వచ్చినా లేకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యునియందు జన్మించెదవు అని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడు అయితే మీ ఇంటికి వస్తారో ఆ రోజు మీ పూజ ఫలించిందని గుర్తుపెట్టుకోవాలి అనడంతో ఆ గజరాజుని జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. మొసలి ఒక గంధర్వుడు. ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతనిని అపహాస్యం చేస్తూ గంధర్వ కాంతులు నవ్వుతారని భావించి నీటి లోపలికి నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి, నీకు నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక అలా చేసే మొసలివై జన్మించదు అని శపిస్తాడు. ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతడికి శాప విమోచనం కలిగింది. పోతన శ్రీ మహాద్భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో దట్టమైన అడవిని వర్ణిస్తూ అడవిలో ఉన్న ఏనుగులు బాగా బలంగా కలిగినవి, అడవంతా నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఏనుగులు సరస్సులు తొండాలు నిండుగా నీటిలో తీసుకొని పైన చల్లుకుంటూ చెంపల మీద చల్లుకుంటూ గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలాగా నీళ్లు తాగాయి. ఏనుగు మీద కోపంతో ఉన్న ముసలి ఏనుగును సరస్సులోకి లాగుతోంది. ఏనుగు ముసలిని ఒడ్డుకు లాగుతోంది. ఎవ్వరిని జయించి జగమెవ్వరి లోపల నుండు లీనమై ఎవ్వరి ఎందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాథ మధ్యలై వాడెవ్వడు, సర్వం తానైన వాడెవ్వడు, వే తప్ప నితం పరం బెరుగు మన్నింపందగున్, దీనున్ రావే ఈశ్వరా కావదే ఈశ్వరా. సంక్షిప్తు భద్రాత్మక అంటే భావం. శారీరక బలం మనోబలం రెండూ క్షీణించాయి, ప్రాణాలు కడముట్టాయి, శరీరం అలసిపోయింది. నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు. నన్ను దయతో అందరినీ దీనుల నుండి కాపాడు. నువ్వు వరాలిస్తావు, మంచిని కలిగించే మనసు కలవాడు కదా స్వామి. ముసలి కాళ్ళు పట్టుకుని లాగుతుంటే ఏనుగు దాని నోటి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చివరికి దానిలోని శక్తి సన్నగిల్లుతుంది. తనకు రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. భగవంతుడు అందరినీ రక్షిస్తాడు భక్తులు భావిస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి శరణు కోరిన వారికి రక్షిస్తాడని, ఆయన ఆర్తజన రక్షకుడని పేరు. అటువంటి భగవంతుడు తనను రక్షించడానికి ఇంకా రాలేదని బాధతో గజరాజు విష్ణుమూర్తిని అనుమానించాడు. అలా వైకుంఠపురంబున నగరి నామూల సౌధంబుల మందాంతామృతాసార ప్రాతేందు కాలాంతలోపల పర్యంక రామ వినోదయగునా పన్న ప్రసన్నడగు బిల్హాల నాగేంద్రము పాహి పాహి అను గుయ్యలించి సరంభ్యై అంటే వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉన్నది. అందులో ఉన్న ప్రధాన భవనానికి
దగ్గరలో కల్పవృక్షం వనం ఉంది. అందులో అమృత సరోవరం ఉంది. దాని తీరంలో చంద్రకాంత శిలావేదిక ఉంది. దాని మీద కలువ పూలు పరిచి శయ్య ఉంది. ఆ శయ్య మీద లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు దీనజన శరణ్యుడైన శ్రీమన్నారాయణుడు. తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ సర్వేశ్వర పరాత్పర నన్ను రక్షించు రక్షించు అని పిలవడంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి సిరించి చెప్పడు శంఖ చక్ర యుగంబు చేపూని సన్నింపడే పరివారంబుల జీరాభ్రడ ప్రగతి అయి మన్నింపడా కార్ణికం తరదమ్మిళ్ళను చెక్కనొత్తడు వివాద ప్రోత్తిద్య శ్రీకుచో పరిచేచాంబులైన వీడడు గజ ప్రాణాంబ వచ్చోహితై. అంటే తనను రక్షించమని కోరిన గజేంద్రుడు ప్రాణాలు రక్షించడానికి ఎంతో సంతోషంగా హఠాత్తుగా బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు వెళ్తున్నాడు అన్న మాట కనీసం లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. 2 చేతులు శంఖ చక్రాలు ధరించలేదు. తన పరివారముతో వారెవ్వరూ సహాయంకి రమ్మనలేదు. తన వాహనంపై గరుత్మంతుడు అధిరోహించనూ లేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదు. అంతకు ముందు జరిగిన చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవిని ఓడిపోయింది. ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోద్రవాతంబులన్ వాణి వెనక్కు పక్షేంద్రుడు వాణి పొంతన ధను కామోదిక శంఖచక్ర నిఖాయంబులం నారదనుంగు ధ్వజితిని కాంతుడు రాణిచ్చ రొయ్యను వైకుంఠంబున గొలుగువ రాభోగు గోపాలమున్. అంటే శరణు కోరిన వారికి రక్షణమే రక్షించువాడు శ్రీమన్నారాయణుడు. ఆయన గజరాజు పిలుపు విని త్వరగా బయలుదేరాడు. ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె వెంట అంతఃపురంలో స్త్రీలంతా బయలుదేరారు. వారి వెంట గరుత్మంతుడు, అలాగే ఆయన వెంట ధనస్సు చంక్ర గద మొదలైన దివ్యాయుధాలు బయలుదేరాయి. వాటి వెంట నారద మహర్షి వెనుక విశ్వసేనుడు బయలుదేరాడు. మొత్తానికి వైకుంఠంలో సమస్త దేవతలు కదిలి వచ్చారు. అడిగెదరని కడువిడు జనుగిడును ధను మగుడ నూడవడి యుడగన్ వడివడి జిడిముడు తడబడి గిడునదు జడిన నడుగిడు నెడలన్. అంటే తన భర్త అయిన విష్ణుమూర్తి హడావిడిగా ఎక్కడికో వెళ్తున్నాడని అర్థం కాలేదు లక్ష్మీదేవికి. ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో త్వరగా ఆయన వెంట పరిగెత్తింది. ఆ తొందరలో విషయం ఏమిటని అడిగిన ఆయన బదులు చెప్పడానికి టక్కున ఆగిపోయింది. అంతలోనే కలవరపడుతూ ముందుకు అడుగుపెట్టింది. మళ్ళీ అంతంలోనే ఈ విషయం సరిగా చెప్పడమే భావనతో మెదలక నిలబడిపోయింది. మేరు పర్వతం ఉన్న మొసలి తనను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. విష్ణుమూర్తి అనుగ్రహం మొసలి బారి నుండి బయటపడింది గజరాజు. ఈ గజేంద్ర మోక్షం ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారికి ఈ లోకంలో సంపద, బంగారు వస్తువులు, సకల వాహనములు వంటి సమస్త సుఖాలు కలుగుతాయి. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు అంటే మహావిష్ణువు మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.